గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మవారి భక్తులందరికీ కూడా మనవి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన్ని 30,000 పదకవితలతో ఎలా అయితే అన్నమయ్య అర్చించాడు, మరి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ రామదాసు ఏ విధంగా అయితే రాముని యొక్క కీర్తి దిశదశలా వ్యాప్తి చెందేలా చేశారు, అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో పురాతనమైనటువంటి మహిమ కలిగిన మా బగళాముఖి అమ్మవారిని, ఆమె యొక్క మహిమలని మన వివిధ రాష్ట్రాలే కాక దేశాల ఎల్లను దాటే విధంగా వారు అమ్మవారి మహిమలను ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చి ఎక్కువగా అశేషమైనటువంటి భక్తులను మన యొక్క దేవాలయానికి చేర్చే విధంగా చేర్చారు. వారు చేస్తున్నటువంటి కృషి ఎనలేదని చెప్పాలి. కావున అమ్మవారికి ఎక్కువ మందిని భక్తుల్ని అమ్మవారికి చేరువుగా చేసి వాళ్ళ యొక్క సమస్యలను తీరే విధంగా అమ్మవారు కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. ఇంతమంది ఇన్ని కార్యక్రమాలు చేయటం, ఇంతమంది భక్తుల్ని అమ్మవారి యొక్క భక్తులుగా మార్చడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మా గురువు గారు అయినటువంటి ఘంటసాల నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీ శ్రీనివాస గణేష్ శ్రీనివాస భజన సమాజం అయినటువంటి వాస్తవ్యులు, అలానే ఆమె బాపట్ల జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు. మా అమ్మవారి టెంపుల్లో జరిగేటటువంటి అమావాస్య దివ్య హోమాలు మరియు తిరునాళ్ళ సందర్భంలో వారు కూడా వారి యొక్క కోలాట భజన సమాజం వాళ్ళని, వాళ్ళ గ్రూపుతో ఉన్న సభ్యులందరినీ కూడా మా దేవస్థానానికి తీసుకొచ్చి వారు ఎనలేనటువంటి సేవలు చేస్తూ మా అమ్మవారి సేవలో తెలుస్తూ ఉన్నారు. అలానే ఆ అమ్మవారికి చేసేటటువంటి సేవ చేసేటటువంటి కుటుంబాలన్నీ చక్కగా ఆరోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, వాళ్ళ యొక్క కుటుంబం కూడా అన్ని విధాలు ఉన్నత స్థానంలోకి ఎదగాలని మా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.